డ్రోన్ కెమెరాలు, టెలిలెన్స్, స్టూడియో సెట్స్, ఫ్లాష్ లైట్స్, 3D ప్రింట్స్, కెమెరా బ్యాగులు, స్టాండ్లు, డిజైనింగ్ సాఫ్ట్వేర్లు ఒకటేమిటి ఫోటోగ్రఫీ రంగానికి చెందిన సర్వస్వం ఒకే చోట కొలువుదీరాయి. సోనీ, నికాన్, కెనాన్, పానాసోనిక్ వంటి ప్రముఖ సంస్థల ఆధునిక ఉత్పత్తులు, ఫోటో వీడియోగ్రఫీకి సంబంధించిన వేలాది పరికరాలు హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి. తీపి జ్ఞాపకాలను పదిలపరిచేది ఫోటోగ్రఫీ. అది వర్తమానాన్ని భవిష్యత్తుకు అందించే ఒక మాధ్యమం. అలాంటి రంగానికి చెందిన ఆధునిక ఉత్పత్తులతో ఫిలిం నగర్లోని ఆర్జేసీ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ ఫోటోగ్రఫీ ఎక్స్పో 2016 పేరిట ప్రదర్శన ఏర్పాటు చేశారు. విల్లార్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఫోటో వీడియోగ్రఫీకి సంబంధించిన అత్యాధునిక పరికరాలను ఒకే చోట ప్రదర్శనలో ఉంచారు. వీడియోగ్రఫీ రంగంలో ఇప్పుడు సంచలనం డ్రోన్ కెమెరాలు. వీటికి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. భారీ ర్యాలీలు, బహిరంగ సభలు, జనసందోహం ఎక్కువగా ఉన్న ఉత్సవాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ అధునాతన డ్రోన్ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. ప్రదర్శనలో కెమెరా బ్యాటరీలు మొదలు స్టూడియో సెటప్ల వరకు అన్ని ఉత్పత్తులు కొలువుదీరాయి. పెద్ద పెద్ద కార్యక్రమాల్లో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ కోసం వినియోగించే ఫోకస్ ల్యాంప్స్, స్టూడియో లైట్స్, లైట్ టెంట్, పోర్టబుల్ ప్యానెల్ డిప్యూనర్, మొబైల్ ఆర్మ్ స్టాండ్ ఉత్పత్తులతో పాటు చిత్ర నిర్మాణంలో వినియోగించే క్రేన్లు, స్పెషల్ లైట్ ఎఫెక్ట్స్, ట్రైప్యాడ్స్, పవర్ ప్యాక్ హెడ్స్, అంబరిల్లాస్ ఇలా అన్ని ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతతో పాటు వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయని వివిధ స్టాల్స్ నిర్వాహకులు అంటున్నారు. ఫోటో ఆల్బమ్స్ కు సంబంధించి ఎన్నో మార్పులు వచ్చాయని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫోటోగ్రఫీ ఆల్బమ్స్ ను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వాటి నిర్వాహకులు చెబుతున్నారు. రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. ఫోటో డిమాండ్ లైట్ వెయిట్ కదా, వాటర్ ప్రూఫ్, లైట్ వెయిట్ మోడ్ అని, డబుల్ సైడ్ ప్రింటింగ్ అన్నది చాలా కావాల్సింది. ఇంపోర్ట్ జపాన్ కానీ, జర్మనీ కానీ, ఎక్కడ ఇతర దేశాలు పట్టుకెళ్ళి లైట్ వెయిట్, తక్కువ వెయిట్లో మోడని వాడికి చాలా ఉపయోగపడుతుంది. ఇతర దేశాల వాడికి కూడా చాలా ఉపయోగపడుతుంది. జనాలు మెటాలిక్స్, వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ పేపర్ని బాగా లైక్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఒక చిన్నపిల్లలు ఆల్బమ్ చూసినప్పుడు ఒక వాటర్ కానీ సమ్ లిక్విడ్స్ ఒలిగిపోయినప్పుడు ఆల్బమ్ డ్యామేజ్, ఎంతో ఖర్చు పెట్టి చేయించుకున్న ఆల్బమ్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సార్. ఈ నాన్ టెరబుల్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ పేపర్ యూజ్ చేయడం ద్వారా దాని మీద ఏమైనా లిక్విడ్స్ ఏమైనా పలిగినా కూడా జస్ట్ ఒక క్లాత్ తోటి క్లీన్ చేస్తే పోతుందండి. ప్రింటింగ్ లైఫ్ కూడా 200 years లైఫ్ ఉంటుంది సార్, హెచ్పి కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం. గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత సాంకేతికతతో కూడిన పరికరాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారని సందర్శకులు అంటున్నారు. ఎక్స్పో చాలా మందికి యూస్ఫుల్ ఉంది. ఇది మంచి యూస్ఫుల్, కానీ దీన్ని కరెక్ట్ పబ్లిక్ దీన్ని అంటే తలంచి దీన్ని కరెక్ట్గా చేస్తే యూస్ఫుల్ ఉంది. ఏదో ఎగ్జిబిషన్ లాగా ఏదో వస్తురు పోతురు అంటే నాట్ యూజ్. అది దానికి మంచిగా ప్లానింగ్ వచ్చినందుకు కరెక్ట్ యూజ్ చేసి కరెక్ట్ ఎంక్వైరీ చేసుకుని మాడితే దానికి వెరీ గుడ్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్తో కెమెరాస్ కానీ, డ్రోన్స్ కానీ, లేదంటే ఈ లైట్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఇంతకు ముందు అయితే ట్రెడిషనల్ టంగ్స్టన్ లైట్స్ అవి ఉండేది, అంటే పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎల్ఈడీస్ వచ్చినాయి, అంటే పవర్ కన్సంప్షన్ కానీ యూటిలైజేషన్ కానీ ఈజీగా ఉంటుంది. సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్తో ఇంతకు ముందు అనకంటే ఇంకా ఈజీగా హై క్వాలిటీలో తీయడానికి బాగా ఆస్కారం ఉంది. ఆల్బమ్స్ అయితే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయండి. ఇంతకుముందు మనకి ఓన్లీ గ్లాసీ అండ్ కరిష్మా అనేది అందరికీ బాగా తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నాన్ టెరబుల్, మక్మల్ ప్రింట్అవుట్, క్లాత్, స్టోన్ ప్రింట్స్ ప్రతిదీ కూడా డిఫరెంట్గానే ఉంది. కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. అండ్ కప్ ప్రింట్స్ కానీ, మిషన్స్ అవైలబుల్ ప్రాసెస్లోనే ఉన్నాయి ప్రతిదీ కూడా.